జైత్యాల పట్టణంలోని యాభో రోడ్డులో ఉన్న టిఫిన్ సెంటర్లో వడలో బొద్దింకులు కనిపించాయని వినియోగదారులు ఆరోపించారు. శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా ఉన్న దోశ సెంటర్లో ఒక ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ వడ పార్సల్ తీసుకువెళ్లిన వినియోగదారుడు ఇంట్లో ప్యాకెట్ తెరిచిన తర్వాత బొద్దింకలు కనిపించాయని తెలిపారు. దీనిపై దోశ సెంటర్ యాజమానిని ప్రశ్నించగా దురుసుగా సమాధానం చెప్పాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షాకాలంలో పురుగులు వస్తాయని నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించాడు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం ఉన్న ఆహార విక్రయాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు. పట్టణంలోని టిఫిన్ సెంటర్లో పరిశుభ్రతపై తనిఖీలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇది రెండోసారి అచ్చుడు మళ్ళా ఫస్ట్ టైం కాదు. ఆయన ఎప్పుడప్పుడు లూసన్ చేసుకోకూడదు అనవసరంగా. పురాణంలో జ్వరం వచ్చిందని చెప్పి వచ్చి తీసుకుపోయిండ్రు. వచ్చి మాట్లాడితే మీకు వీడియోలు తీసుకుంటే కళ్ళు కళ్ళ పడతాయి. తప్పది అట్లా ఎప్పుడు తప్పు. ఈరోజు సమయం 7-7:30 ప్రాంతాన ఇక్కడ శ్రీనివాస్ టాకీస్ ముందు ఒకటి దోశ సెంటర్ అని ఒక బండి ఉంటుంది. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ తీసుకొని పోయినాము. ఇంటికి పోయి పార్సల్ ఓపెన్ చేయగానే వడతో పాటు బొద్దింక అండి, వడతో పాటు బొద్దింక కాలిపోయి మీదనే ఉంది. ఏంటని వచ్చి ఆ యజమానాన్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏం చేయమంటావని దురుసుగా మాట్లాడుతూ కళ్ళు చల్లబడ్డాయా అదని మాట్లాడకుండా మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అంటే మరి ఇప్పుడు దీన్ని ఏం చేయమంటావు అంటే నేనేం చేయాలంటున్నా. మరి ఇంత పట్టి లేనోడు, ఇంత ఒక వ్యవస్థ మీద అవగాహన లేనోడు ఈ దంద చేసుకుడు ఎందుకు? ప్రజల ప్రాణాలతో చిరగాలవడం ఎందుకు? ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. నేను సామరస్యంగా వచ్చి ఇది ఏం చేయమంటావా అని, ఆయన పేరు నాకు తెలుసు ముందుగా, ఆయన పేరు అరుణ్. అరుణ్ ఏంటిదని అడిగితే ఏం చేయమంటావు అంటుండు. ఏం చేయమంటావు అంటే మరి సచ్చినా కూడా ఏం చెప్తావు అంటే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. వర్షాకాలం పురుగులు వస్తాయి అంటుండు. వర్షాకాలం పురుగులు వస్తే దంద బంద్ చేసుకో, దంద బంద్ చేసుకొని ఇంట్లో వండుకోవాలి. కానీ మా పేద ప్రజలతో నువ్వు ప్రాణాలతో చిన్నగా అవుతావా? సరే, వర్షాకాలం బొద్దింకలు వస్తాయి. బొద్దింక వచ్చింది టిఫిన్లో, బొద్దింక వస్తుందా? దయచేసి ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. ఈ తగిన చర్యలు తీసుకొని మరి వారు ఏం చేస్తారో వారి విజ్ఞతకి వదిలిపెడుతున్నాము. ఇది చాలా డేంజర్ పరిస్థితి. ఇది బొద్దింక రావడం ఈ టిఫిన్లో ఆయన అడిగితే ఆయన ఇష్టం ఉన్నట్టుగా సమాధానం చెప్తున్నాడు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు.